భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తొలుత తల్లిదండ్రులకు, అనంతరం గురుదేవులకు పెద్దలు దైవస్థానం ఇచ్చారు. అయితే అతిథి దేవో భవ అనే అమృత వాక్కుకు శాస్త్రం చతుర్థ స్థానం ఇచ్చినా అతిథి స్థానానికి అపార గౌరవం ఇచ్చింది. అతిథిగా ఎవరు వస్తారో ఎవరు చెప్పగలరు? దైవమే అతిథిగా రావచ్చు. దైవ భక్తాగేసరులు అతిథులు కావచ్చు. ఎవరైనా అతిథి కావచ్చు. అందుకే కార్తీక పురాణంలో సోమవార వ్రత ఫలంలోని 6 పద్ధతుల్లో ఆయా చిత్తాన్ని చేర్చారు. పూజాధికాలు చేస్తున్న అతిథి వస్తే ఆహ్వానించకుండా ఉండకూడదని శాస్త్రం తెలియచేస్తోంది. అతిథి రూపంలో వచ్చినవాడు మహాత్ముడు, మహిమాన్వితుడు, మహోన్మతుడు కాకపోయినా అతిథి మర్యాదలు తప్పక చేయాలి. ఆర్తితో వచ్చినవాడు, ఆకలితో వచ్చినవాడు, అర్థించడానికి వచ్చినవాడు అయితే వారిని ఆదరించకుండా, పలకరించకుండా, సంస్కారహీనంగా ప్రవర్తించి తిరస్కార భావాన్ని చూపిస్తే దైవం దానిని హర్షించడు. దైవ పీఠంలో, పూజా మందిరంలో కూర్చున్నా సరే లేచి వెళ్లి అతిథిని ఆహ్వానించాలి. ఆహ్వానించి ఉచిత ఆసనం చూపించాక తిరిగి పూజా కార్యక్రమంలో కూర్చోవచ్చు. పూజాధికాల అనంతరం అతిథి మర్యాదలు చేయవచ్చు. అతిథికి తొలుత ఆహ్వానం అత్యావశ్యకం. తిథి, వార, నక్షత్రాలు చూడటం, మేనమేషాలు లెక్కపెట్టడం వగైరా వగైరా చేష్టలకు పాల్పడకుండా ఇంటికొచ్చిన అతిథిని సత్కరించాలి. ఇప్పుడు రాహుకాలమో, మోడం, ఆషాఢం అంటూ అతిథులపైన తిరస్కార భావం చూపినా, అప్పుల వాళ్లను తిప్పలు పెట్టినా, తిక్కపనులు చేసినా అది పాపానికి హేతువని, ఆ పాప ఫలాలు అధోలోకాలకు వెళ్లేలా చేస్తాయని పురాణ పండితులు చెబుతున్నారు. అందుకే అతిథి దేవోభవ అని దైవస్థానం ఇవ్వాలని పెద్దలు తెలియజేస్తారు. తల్లిదండ్రులు, గురుదేవుల తర్వాత అమిత గౌరవం ఇవ్వవలసింది అతిథులకే. అయితే అతిథులకు అభాగ్యులను నిరాధారణకు గురిచేస్తే దైవధిక్కారం చేసినట్టేనని పురాణ గురువులు చెబుతున్నారు. సత్యం, శౌత్యం, ధర్మం ఇవన్నీ పుణ్యఫలాలకు దోహదం అయ్యేవి. వీటికి పుష్కలంగా దైవారాధన ఫలాలు దక్కుతాయంటున్నారు. మంచి పనులు, అతిథి సత్కారాలన్నీ దైవ పూజల్లో భాగం అవుతాయని, దైవ పూజలకు లభించే పుణ్యఫలాలు అతిథులకు చేసే మర్యాద, మన్ననలకు లభిస్తాయని తెలియజేస్తున్నారు. అతిథులను సంతోషంగా ఆహ్వానించాలని, వారికి తగిన గౌరవ మర్యాదలు చేయాలని, ప్రేమాధరణతో అతిథులకు కావలసినవి అందించి వారి ఆశీస్సులు పొందాలని పెద్దలు తెలియజేస్తున్నారు. అతిథి మర్యాదలు అంటే ఇంటికొచ్చిన వ్యక్తికి శుచిగా, రుచిగా ఫలాహార భోజనాదులు అందించడమని, వారికి ఏ లోటు రాకుండా చూసుకోవడమని పెద్దలు చెప్తారు. కుటుంబ గౌరవాన్ని పెంపుదల చేసే, మానవ సంబంధాలను మెరుగుపరిచే అతిథి సత్కారాలకు భారతీయ సంస్కృతి విశేష ప్రాధాన్యం ఉందని ధార్మిక పెద్దలు తెలియజేస్తున్నారు. అతిథి అంటే గృహానికో, కార్యాలయానికో వచ్చిన వ్యక్తులకే కాదు, ఎక్కడ ఎవరు ఆతిథ్యం కోరుకొని వస్తారో వారందరికీ మర్యాద మన్ననలతో అతిథి సత్కారాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రతిఫలంతో కూడుకున్న చర్యలు ఉంటాయి. ఆ సమయాల్లో సైతం అప్పుడు అతిథి మర్యాదలు ఆవశ్యకమే. ప్రతిఫలం లేని కాంట్రాక్టులు చెల్లవు అనే న్యాయసూత్రాలను ఇక్కడ అన్వయించుకోకూడదు. ఏదో ఊరు నుంచి వచ్చిన వ్యక్తి విశ్రాంతి నిలయానికో, సత్రానికో వస్తే అప్పుడు ఆ అతిథి ద్రవ్యాన్ని చెల్లించి రావాల్సి ఉంటుంది. ఈ సందర్భంలోనూ మర్యాద మన్ననలతో అతిథుల్ని ఆదరించాలి తప్ప ఎంతమేర సొమ్ము చెల్లించారో అంతమేర ఆహ్వానం, ఆదరణ అనే రీతి ఉండకూడదు. బంధుత్వాలు చుట్టరికాలు లేకపోయినా
పూర్వకాలంలో ఒకరినొకరు అమ్మ, పిన్ని, బాబాయి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అని వరుసలు పెట్టి పిలుచుకోవటం, ఇళ్లకు వస్తే ఆప్యాయంగా ఆహ్వానించటం, గౌరవ మర్యాదలు చేయటం జరిగేది. ఉమ్మడి కుటుంబం వైభవం క్షీణించినా ఎప్పుడైనా ఎక్కడైనా అతిథి మర్యాదల విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం కూడదని పెద్దలు తెలియజేస్తున్నారు. మర్యాదపూర్వక మహత్తర వాక్యం అతిథి దేవోభవ. మర్యాద, మన్నన ఎలా చేశామన్నదే ప్రధానం. తిరస్కార సంస్కారహీన భావంతో పంచభక్ష పరమాన్నాలు పెట్టినా దానికి ఫలితం శూన్యమని పురాణ గురువులు చెబుతున్నారు. ఆప్యాయతను రాగాలతో కొసరి కొసరి వడ్డించే పచ్చడి మెతుకుల భోజనానికైనా ఉత్తమ ఫలితాలు ఉంటాయని గురుశ్రేష్ఠులు తెలియజేస్తున్నారు. ఇంట్లో అతిథి అడుగు పెడుతుంటే ఆ అతిథి మొహం మీదే వేళకాని వేళ ఏమిటి రాక, మాకేమైనా ఎస్టేట్లు ఉన్నాయా, రోజుకో చుట్టం తయారవుతుంటే అని నిష్ఠూరంగా మాట్లాడి అతిథిని అగౌరవపరిస్తే అది చెడ్డ ఫలితాలు రావటానికి దోహదమవుతుంది. ఇక ఎంత లేనివారైనా, బేదవారైనా, ఏమీ పెట్టలేనివారైనా ఇంట అతిథి అడుగు పెడితే తొలుత గౌరవంగా, ఆప్యాయంగా ఆహ్వానించి అనంతరం తమ స్థితి చెప్పి నిస్సహాయత వ్యక్తం చేసినా ఆ వ్యక్తి సంతోషిస్తాడు. తన వంతు సాయం చేసినా చేస్తాడు. అతిథిపై దురుసుగా ప్రవర్తించి బాధ పెట్టడం, దుర్భాషలాడటం, బయటకు గెంటడం పాపాలకు హేతు అవుతాయి. పరమ పవిత్ర శంకర చరిత్రలో అతిథి సత్కారాలకు సంబంధించిన కొన్ని కథలు దర్శనమిస్తాయి. సాక్షాత్ ఆది శంకరాచార్యులు భిక్షకు వెళ్లి ఓ పేదరాలి ఇంటి ముందు నిలబడి భగవతి భిక్షాం దేహి అంటే కట్టుకున్న బట్ట తప్ప మరో చీర సైతం లేని ఆ పేదరాలు కళ్లనీళ్లు పెట్టుకుంది. ఇంట మూలనున్న ఓ నిమ్మకాయని తీసి దానినే భిక్షగా తీసుకోమని తలుపు చాటు నుంచి బయటకు విసిరింది. దానినే మహాద్భాగ్యంగా తీసుకున్న శంకరాచార్యులు కనకదార స్తోత్రం చదివి ఆమెను ఆశీర్వదించారు. అప్పుడు ఆ ఇంట సువర్ణ నిమ్మకాయల బంగారు వర్షం కురిసింది. క్షణాల వ్యవధిలో పేదరాలు అమిత సంపన్నురాలుగా మారిపోయింది. త్రికరణ శుద్ధిగా చేసే మంచి పనికి, అతిథి ఆదరణకు తప్పక ఉత్తమ ఫలితాలు లభిస్తాయని శంకర చరిత్ర చెబుతోంది. ఇంట అడుగుపెట్టిన విషయంలో కులం, మతభేదాలు, వర్గ తారతమ్యాలు, భేద, గొప్ప తేడాలు, తనవారు, పరాయివారు అనే భావాలు ప్రదర్శించకుండా అతిథులను ఆదరించాల్సి ఉంటుంది. కపట అతిథులనైనా మర్యాదపూర్వకంగానే సాగనంపాలి తప్ప దేహశుద్ధి చేసో, దండించో తరిమి కొట్టకూడదని పురాణ పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే అతిథి స్థానంలో ఎవరు గృహంలో అడుగుపెడితే గృహస్థులైనా, బ్రహ్మచారులైనా, భార్య విహీనులైనా, భర్త విహీనులైనా వారిని సాదరంగా ఆహ్వానించి ఆదరించాలని తెలియజేస్తున్నారు. అతిథి సత్కారం, ఆదరణ అత్యంత ఆవశ్యకమైనవే అయినా అపత్రదానం, అనర్హుల్ని అందలం ఎక్కించడం కూడని పనే అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఇంటికొచ్చిన వారు ఏ ఉద్దేశంతో వచ్చినా వారిని ఆదరించటం, గౌరవించటం మాత్రం తప్పనిసరిగా చేయాల్సిన పనులే. అనుచిత వైఖరి అవలంబించే అతిథులు వస్తే సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ ఆపద నుంచి బయటపడాలి. ఆతిథ్యం అత్యంత శక్తివంతమైనది. శక్తి ఉంటే ఘనంగా అతిథి మర్యాదలు చేయవచ్చు. ఇది ఉత్తమోత్తమం. శక్తి మేరకు ఉన్నంతలో అతిథిని తృప్తిపరచడం ఉత్తమం. శక్తి లేకపోతే అసలు చేయకపోయినా నష్టం ఉండదు. తాను ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నందుకు చింతిస్తున్నానని హృదయపూర్వకంగా చెబితే ఆ అతిథి కడుపు నిండిపోతుంది.
ఆ రీతిన పుణ్యం దక్కుతుంది. ఆతిథ్యం విషయంలో అహంకారం, దర్పం, తిరస్కారం, హేళన, తక్కువ చేసి చూడటం ఇవి తగని పనులు. అందుకే అతిథి దేవోభవ వాక్కును తేలికగా తీసుకోకూడదు. ముక్కు మొహం తెలియని వారైనా తమ ఇంట అడుగుపెట్టిన అతిథులకు ప్రథమంగా దాహార్తి తీర్చాలి. పూర్వకాలంలో ఇంటికొచ్చిన వారు ఎవరైనా మంచినీరు ఇవ్వమంటారా అని గౌరవ సంబోధనతో వినమ్రంగా అడిగేవారు. దాహార్తి తీర్చాక వారి వివరాలు, రాక గురించి అడిగి తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి. దశాబ్దాల క్రితం కొందరు పుణ్యశీలురు ఇంటికి ఎవరు వచ్చినా వారు ఏమీ అడగకపోయినా మంచినీళ్ల చెంబులు, గ్లాసులు తీసుకొచ్చి దాహం తీర్చుకుంటారని అడగటం, వారు మంచినీరు తాగుతామంటే ఇవ్వటం జరిగేది. మంచినీరు వద్దంటే దాహార్తి తీర్చుకోవడానికి మజ్జిగ ఇవ్వమంటారా అని సైతం అడిగేవారు. అతిథి మర్యాదల విషయంలో పూర్వపు పెద్దలు అంత మర్యాదపూర్వకంగా వ్యవహరించేవారు. ఇప్పటికీ కొన్ని చోట్ల కొందరు ఈ పూర్వపు పద్ధతులు పాటిస్తుండటం మనం చూస్తుంటాం. అసలు ఇంతకు అతిథి అంటే ఎవరు అని ప్రశ్న రావచ్చు. అతిథి అంటే ఒకరి ఇంట ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానించబడిన వ్యక్తి కావచ్చు, ఏ ఆహ్వానం లేకుండా ఆకస్మికంగా వచ్చే బంధువో మిత్రులో కావచ్చు, ఏ సంబంధం అనుబంధం లేనివారు కావచ్చు. ఇలా ఎవరైనా వేళలోనైనా వేళకాని వేళ వచ్చినా వారు అతిథులే. ఏ విధమైన నిర్దిష్ట సమయం లేకుండా కొందరు అతిథులు వస్తుంటారు. ఎప్పుడు అతిథులు వచ్చినా వారిని గౌరవంగానే చూడాలి. అతిథి దేవునితో సమానం. అతిథి దేవోభవ అని పవిత్ర పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. అనుకోకుండా వచ్చేవారైనా, ముందు చెప్పి వచ్చేవారైనా, తెలిసినవారైనా, తెలియనివారైనా, చుట్టాలైనా, పక్కాలైనా, హితులైనా, సన్నిహితులైనా, స్నేహితులైనా ఎవరైనా మన ఇంట అడుగుపెడితే వారు అతిథులే. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు, విందులు, వినోదాలు, వివాహాలు, వేడుకలకు ఆహ్వానింపబడినవారు ఎవరైనా అతిథి దేవుళ్లే. అతిథుల్లో బంధుదేవుళ్ళు, స్నేహదేవుళ్ళు, వినియోగదార దేవుళ్ళు ఎవరైనా ఉండవచ్చు. వీళ్ళందరూ అతిథి దేవుళ్లే. అతిథుల ఆదరణ ఆది నుంచి ఉంది. పూటకోళ్లమ్మ, పెద్దరాశి పెద్దమ్మ కథలు, సత్రాలు, బసలు ఇలా ఎన్నో కథల్లో రచయితలు అతిథి మర్యాదల గురించి రాశారు. బ్రిటిషర్ల భీభత్స పాలనా కాలంలోనూ, అనుకూల పరిస్థితుల్లోనూ, వర్షాభావ స్థితిగతుల్లోనూ గ్రామీణ ప్రాంతాల వారు తమ కష్టాలను లెక్క చేయకుండా అతిథుల్ని ఆదరించేవారని చరిత్ర కథల ద్వారా తెలుస్తోంది. అతిథి ఆదరణలో అగ్రతాంబూలం అందుకున్న మహా ఇల్లాలుగా డొక్కా సీతమ్మ కథలు వింటే ఆమె అతిథులపై చూపిన ఆదరణ, మర్యాద, మన్ననలకు ఎవరైనా తలవంచి నమస్కరిస్తారు. నిత్యాన్నదాన సత్రంలా ఆమె గృహాన్ని మార్చుకొని అడిగిన వారికి, అడగని వారికి, ఏ సమయంలో వచ్చిన వారికైనా కడుపు నిండా తృప్తిగా అన్నం పెట్టి ఆశీర్వదించి పంపే చల్లని తల్లి డొక్కా సీతమ్మ. భిక్షాం దేహి కృపావలంబకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని కాశీ అన్నపూర్ణాదేవిని మనం కీర్తిస్తాం. ఆ చల్లని తల్లి సాక్షాత్ పరమశివునికే భిక్ష సమర్పించినట్టు కాశీఖండం, శివపురాణాలు తెలియజేశాయి. గోదావరి తీర కోనసీమ డొక్కా సీతమ్మ పుట్టినిల్లు కాగా మాండవ్యపుర సీమ అత్తవారిల్లు అని చరిత్ర చెబుతోంది. ఈ రెండు ప్రాంతాలకే కాక మొత్తం జిల్లాలోనే నాడు ఆమె ఖ్యాతి మార్మోగిపోగా
అనంతర కాలంలో ఆమె అతిథి సత్కార దాతృత్వ సంగతులు యావత్ విశ్వానికి తెలిశాయి. అందుకే ఇప్పటికీ అన్నదానం అనే మాట వినగానే అపార అన్నపూర్ణాదేవిగా డొక్కా సీతమ్మని తలుచుకుంటూ ఆమెకు నివాళులర్పించి ఆ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇంటికొచ్చిన అతిథికి మంచి తీర్థం తీసుకుంటారా అని ప్రథమంగా అడుగుతారు. ఇది ఉత్తమ చర్య. అయితే కొందరు గృహస్థులు అతిథి గుమ్మంలో అడుగు పెట్టగానే వారు అడిగినా అడగకపోయినా దాహార్తి తీర్చుకోమని జలగంగను అందిస్తారు. దాహంగా ఉంటే అతిథులు తాగుతారు, లేకుంటే వద్దని చెబుతారు. ఇలా అడిగినా అడగకపోయినా మంచినీళ్లను అందించే మహనీయులపై సదా ఆ దేవదేవుని ఆశీస్సులు ఉంటాయని, ఆ పుణ్యమూర్తులకు దేహత్యాగానంతరం పుణ్యలోకాలు తప్పక సిద్ధిస్తాయని పురాణ ప్రముఖులు తెలియచేస్తున్నారు. ఆకలిగొన్న అతిథులకు, అభాగ్యతులకు కడుపు నిండా భోజనం పెట్టి మంచినీరు అందిస్తే ఆ వ్యక్తులకు దైవ పూజ ఫలాలు సిద్ధిస్తాయని, ఈ రీతిన చేసే మంచి పనులు దైవ పూజలో భాగమే అని తెలియచేస్తున్నారు. ఇది ఈనాటి భక్తిప్రదం కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.